తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఒక నియోజకవర్గం టికెట్కు ఆశావాహులు చాలా మంది ఉంటారు. వారిలో ఒకరికి మాత్రమే టికెట్ వస్తుంది. అంతమందిని కాదని టికెట్ ఆ ఒక్కరికే ఎలా వచ్చిందన్నది చర్చనీయాంశమవుతుంది. అందులో ఏదో మతలబు ఉందని విశ్లేషణలు మొదలవుతాయి. విజయవాడ వెస్ట్ అసెంబ్లీ టికెట్ సుజనా చౌదరికి దక్కడం వెనక ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటన్న టాక్ మొదలైంది. అది టీడీపీకి బలమున్న చోట బీజేపీ అభ్యర్థికి టికెట్ వదులుకోవటం పైన ఇప్పుడు ఒక రకమైన రచ్చ తప్పడం లేదు. విజయవాడ ఆంధ్రప్రదేశ్కు భౌగోళిక రాజధానే కాకుండా సాంస్కృతిక రాజకీయ రాజధాని కూడా అని చెప్పాలి. విజయవాడలో ఏం జరుగుతుందనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం వినిపిస్తూనే ఉంది. విజయవాడ లోక్సభతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాలు వేరువేరు పార్టీలకు కీలకమే అవుతాయి. ప్రతి పార్టీలోనూ 10 మంది ఆశావాహులు నిత్యం లాబీయింగ్ చేస్తూ ఉంటారు. అదే తీరులో విజయవాడ వెస్ట్ నియోజకవర్గం కోసం టీడీపీలో 2 హేమాహేమీలు పోటీ పడ్డారు. మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అయితే విజయవాడ నాదిరా అని చాలా రోజులుగా టవల్ వేసుకొని కూర్చున్నారు. ఆయన కాంగ్రెస్ నుంచి వైసీపీకి, అక్కడి నుంచి టీడీపీకి మారినప్పటికీ 10 ఏళ్లుగా చంద్రబాబుకు లాయల్ సోల్జర్గా ఉన్నారు. పైగా విజయవాడ ప్రాంతంలో నారా లోకేష్ పాదయాత్ర అరేంజ్మెంట్ మొత్తం ఆయనే చూసుకున్నారు. మరొకరు జనసేన నాయకుడు పోతిన మహేష్. పవన్ కళ్యాణ్ తప్పకుండా తనకు టికెట్ ఇస్తారని, తాను గెలుస్తానని పోతిన మహేష్ చాలా కాలంగా గాలిమేడలు కట్టుకున్నారు. చివరకు ఎన్డీఏ కూటమిలో భాగంగా విజయవాడ వెస్ట్ బీజేపీకి కేటాయించడం, అక్కడ సుజనా చౌదరి బరిలోకి దిగటంతో జలీల్ ఖాన్, పోతిన మహేష్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. విజయవాడ వెస్ట్ లాంటి కీలక నియోజకవర్గాన్ని బీజేపీకి ఎందుకు వదిలేశారు? ఈజీగా గెలిచే నియోజకవర్గాన్ని వదులుకునేందుకు చంద్రబాబు అంత తెలివి తక్కువ వారా అన్న చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. సుజనాకు టికెట్ ఇస్తామని బీజేపీ నుంచి హామీ వచ్చిన తర్వాతే వెస్ట్ ను బీజేపీకి కేటాయించారని కూడా కమలం పార్టీ నేతలు పబ్లిక్ గా చెబుతోన్న మాట. సుజనా చౌదరి మొదటి నుంచి చంద్రబాబుకు సన్నిహితుడు. టీడీపీలో చాలా కాలం ఉన్నారు. విద్యార్థికుడే కాకుండా ఆర్థిక వనరులున్న పారిశ్రామికవేత్త కూడా. అవసరమైనప్పుడల్లా ఆయన టీడీపీకి ఫైనాన్స్ చేసేవారని పేరుంది. అందుకే చంద్రబాబు ఆయనకు రాజ్యసభ టికెట్ ఇవ్వడమే కాకుండా కేంద్రంలోని మోదీ తొలి ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా ఇప్పించారు. ప్రత్యేక హోదా కోసం ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలిగినప్పుడు మంత్రి పదవి నుంచి రాజీనామా చేసిన సుజనా చాలా కాలం మౌనం వహించారు. 2019లో టీడీపీ ఓడిపోయిన తర్వాత బీజేపీలో చేరిన 3 రాజ్యసభ సభ్యుల్లో సుజనా కూడా ఉన్నారు. చంద్రబాబే తెలివిగా ఆయన్ను బీజేపీకి పంపారని వాదించే వాళ్ళు ఉన్నారు. బీజేపీలో ఉన్నప్పటికీ సామాజిక వర్గం పరంగా టీడీపీకి లాయల్గా ఉంటారన్న పేరు సుజనాకు ఉంది. ఇప్పుడు ఆయనకు బీజేపీకి టికెట్ ఇచ్చే విషయంలోనూ కమలం పార్టీని చంద్రబాబు ఒప్పించారని చెబుతారు. అందుకు క్షేత్రస్థాయి పరిస్థితులు కూడా కారణం కావచ్చు. సుజనా విజయవాడ లోక్సభ టికెట్ ఆశించారు. అప్పటికే చంద్రబాబు దాన్ని కేసినేని చిన్నికి ప్రామిస్ చేశారు. మార్చితే ఇబ్బంది అవుతుందనుకున్నారు. అందుకే సుజనాకు కమ్మ సామాజిక వర్గం కీలకంగా ఉండే విజయవాడ వెస్ట్ టికెట్ కేటాయించారు. పోతిన మహేష్ లాంటి వారు అలిగినా పెద్దగా ఇబ్బంది ఉండదని, కొన్ని రోజులకే అది సర్దుకుంటుందని చంద్రబాబు నమ్మకం. సుజనా ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు. ఖర్చుకు వెనకాడరు. పైగా ఆయన కోసం ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి నాయకుడికి టికెట్ కాదనటం కరెక్ట్ కాదని చంద్రబాబు లెక్కలేసుకున్నారు. ఖచ్చితంగా గెలుస్తారన్న విశ్వాసంతో టికెట్ ఇచ్చారు. పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత సుజనాకు మంత్రి పదవి హామీ కూడా లభించిందని అంటారు. బీజేపీ కోటాలో మంత్రి పదవి ఆయనకు ఇచ్చినట్లవుతుందన్నది ఒక లెక్క. చూడాలి మరి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.